2వ తారీఖున జరగబోయే జై జై తెలంగాణ పాట గురించి బాగా చర్చలు జరుగుతూ ఉంది. ఇప్పుడు విద్యార్థి నాయకునిగా మీరు ఏం స్పందిస్తున్నారు? నా పేరు నాగరాజ్ చక్రవర్తి, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఈరోజు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర గీతం అయినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జన జయ కేతనం అనే గీతం పైన కొంత ఇష్యూ జరుగుతూ ఉంది. ఆ ఇష్యూ ఏంటంటే సీమాంధ్రకు చెందినటువంటి కీరవాణి గారితో ఆ పాట చేయించడం అనేది యావత్ తెలంగాణ సమాజం ఈరోజు జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే 1969 ఉద్యమం నుంచి అదేవిధంగా 2009 తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు ఈరోజు తెలంగాణ ప్రజలు తమ ఆత్మగౌరవం కోసం, తన అస్తిత్వం కోసమే ఈరోజు తెలంగాణ పోరాటంలో ఆ రోజు పాల్గొనడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఒక తెలంగాణ అనేది సాంగ్ అనేది కీరవాణి చేయడంలో తప్పు లేకపోవచ్చు. కీరవాణి ఇప్పుడు ఆస్కర్ అవార్డు తీసుకున్నాడు. కీరవాణి గొప్ప మ్యూజిక్ డైరెక్టరు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు మాకు. కాకపోతే ఏంటంటే తెలంగాణ గత కొంతకాలంగా కొన్ని ఏళ్ల నుంచి తెలంగాణ భాష పైన యాస పైన అనేకమైనటువంటి విమర్శలు ఎదుర్కొంది తెలంగాణ సమాజం. అది తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కూడా తెలుసు. అలాంటిది మన భాష పైన మన యాసని సినిమాలలో కూడా ఒక కమెడియన్ పాత్రకే ఆ రోజు సీమాంధ్ర పెట్టుబడిదారులు పరిమితం చేసిన పరిస్థితి మనం చూసాం. అలాంటి మనం ఎదుర్కొన్న సమయంలో ఈరోజు ఒక చేసినటువంటి తీసుకొచ్చి ఈరోజు పాట పాడిస్తామంటే ఈరోజు తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు చూసుకుంటే మన తెలంగాణలో ఎంతమంది ఇప్పుడు పాట రాసినటువంటి అందశ్రీ గారు మాట్లాడతారు, తెలంగాణలో ఎవడుండే పాడడానికి అంటాడు. కనీసం అందశ్రీ గారు మీరు ఒక పెద్దరికంగా ఉన్నారు, మీకు కనీసం అవగాహన ఉండి మాట్లాడుతురా? ఈరోజు ఎంతోమంది కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంకి వెన్నుదండగా నడిచిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, ఎంతోమంది వాగ్గేయకారులు ఉన్నారు. మీరు లేరని చెప్పేసి ఈరోజు తెలంగాణ కవులని ఈరోజు మీరు అవమానపరచడం అనేది నిజంగా తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మేము సిగ్గుపడతా ఉన్నాం. మీరు ఇకనైనా మీరు పునరాలోచన చేస్తారని చెప్పేసి, చేయాలని చెప్పేసి ఉస్మానియా విద్యార్థి జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ అస్తిత్వాన్నితో ముడిపడినటువంటి ఈ సాంగ్ని తెలంగాణ వాళ్ళతో పాడిస్తే చాలా గౌరవప్రదంగా ఉంటుందని చెప్పేసి, ఇదేంటంటే కొన్ని ఏళ్ల పాటు ఉండాల్సింది ఒక చరిత్ర కలిగినటువంటి పాట ఇది. ఇన్ని రోజులు మన భాష పైన, మన యాస పైన ఈరోజు వివక్ష ఎదుర్కొన్నాం. ఈరోజు మన వాడిని పెట్టి పాడిస్తే ఒక చరిత్రలో మీరు మిగిలిపోతారు, మీరు పునరాలోచన చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ కవులపైన, తెలంగాణ గాయకులపైన, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లపైన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మన అస్తిత్వానికి కాపాడేలాగా మీరు తెలంగాణ వ్యక్తులకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ఉస్మానియా విద్యార్థి నాయకులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.